వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం పరదా బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో 2 కప్పులు గోధుమ పిండిని వేసుకుందాము. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, పిండి ముద్ద అనేది మనకి ఇలాగా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఏదైనా క్లాత్ని తడి చేసి దాన్ని పిండి ముద్ద పైన కవర్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుందాం. ఇందులో 2 కప్పులు బాస్మతి రైస్ వేసుకుందాము. తర్వాత 2 టైమ్స్ వాష్ చేసుకుందాం. తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో 3 కప్పులు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు సోపు, 2 యాలకులు, వెల్లుల్లిపాయలు ఒక 2 చిన్న వేసుకుందాము. మొత్తంగా వేసుకోవాలి. తర్వాత హాఫ్ ఉల్లిపాయలు, ఒక బిర్యానీ ఆకు, ఒక స్టారు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1 కేజీ చికెన్ వేసుకుందాము. చికెన్ని శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 15 నిమిషాల తర్వాత మూత తీసి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వడకట్టుకుందాం. చూడండి, ఇలాగా కంప్లీట్గా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని అలాగే వాటర్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకుందాం. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుందాము. ఇవి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు, 1/2 స్పూను షాజీరా, ఒక అనాస పువ్వు, ఒక జాపత్రి, కొద్దిగా దాల్చిన చెక్క, 3 యాలకులు, 1/2 స్పూను మిరియాలు, 1/2 స్పూను జీలకర్ర, 5 లవంగాలు వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 6-7 పచ్చిమిర్చి వేసుకుందాము. ఉల్లిపాయ మనకి బాగా ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయ త్వరగా వేగిపోతుంది. తర్వాత ఇందులో 10 జీడిపప్పులు వేసుకుందాము. ఇవంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇది మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్నటువంటి వెల్లుల్లిపాయలని ఇలాగా ప్రెస్ చేస్తే మనకి ఇలాగా పేస్ట్ లాగా వస్తుందండి. తొక్క వేయకుండా ఇలాగ పేస్ట్ని మాత్రం వేసుకోవాలి. మనం 2 వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి 2 వెల్లుల్లిపాయలను కూడా ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్నటువంటి చికెన్ వేసుకుందాము. డైరెక్ట్గా చికెన్ వేసేయకుండా ఇలాగా ఒక్కొక్క పీస్గా వేసుకుందాము. చూడండి, ఇలాగా చికెన్ని కంప్లీట్గా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయని వేసుకోవచ్చు, కానీ ఇలాగ ధనియాలు అవి ఉన్నాయి కదండి, అవి వేసుకోకూడదు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం. చికెన్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కొబ్బరి పాలు వేసుకుందాము. ఒకవేళ కొబ్బరి పాలు లేనట్లయితే పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసుకుందాము. వాటర్ అంతా వంపేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసుకుందాము. మరి ఎక్కువగా కలపకూడదు. ఇప్పుడు ఇందులో మనం చికెన్ని ఉడికించుకొని వడకట్టినటువంటి వాటర్ని వేసుకుందాము. 2 కప్పుల రైస్కి 3 కప్పులు వాటర్ వేసుకుందాము. ఒకవేళ వాటర్ కానీ కొద్దిగా తక్కువగా ఉన్నట్లయితే నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. తర్వాత ఇందులో
కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి రైస్ని మిక్స్ చేసుకుందాము. గరిటతో కాకుండా ఇలాగా మొత్తం గిన్నెతో సహా ఇలాగ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూను వేడి పాలల్లో కొద్దిగా సాఫ్రాన్ వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకుందాము. ఒకవేళ సాఫ్రాన్ లేనట్లయితే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఒక టవల్ పెట్టేసి మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి చపాతీ పిండిని మరొకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలపడం వలన మనకి పిండి అనేది ఇంకా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము. కొద్దిగా పిండిని చల్లుకొని చపాతీలాగా ఒత్తుకుందాము. మరి పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి. చూడండి ఇలాగా పెద్దదిగా ఒత్తుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే చేస్తున్నామో ఆ గిన్నె కన్నా కానీ సైజ్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసుకుందాము. ఇప్పుడు దీన్ని ఈ కడాయిలో పెట్టుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్లుగా దీన్ని రౌండ్గా కడాయి మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. మరి టైట్గా కాకుండా మధ్య భాగంలో వదులుగా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే దీని మధ్యలో మనం బిర్యానీ పెట్టినప్పుడు చపాతీ అనేది ఇలాగా బ్రేక్ అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో బిర్యానీని పెట్టుకుందాము. ఇలాగా బిర్యానీ మీద క్లాత్ పెట్టడం వల్ల మనకి వాటర్ అనేది ఎక్స్ట్రాగా అవ్వకుండా రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు చపాతీకి మధ్యలో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుందాము. తర్వాత 1/2 స్పూను ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో బిర్యానీని పెట్టుకుందాము. బిర్యానీ పెట్టిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాను వేసుకుందాము. ఇప్పుడు ఈ చుట్టూ ఉండేటువంటి చపాతీని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా అంచులంతా కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి బిర్యానీ అనేది బయటకు కనిపించకుండా ఇలాగా మొత్తం కవర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మూత పెట్టి పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుందాము. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి దీనిపైన రెండో వైపుకి జాగ్రత్తగా మార్చుకుందాము. చూడండి ఇలా మార్చుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కడాయిని పెట్టి మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ఇంతేనండి, ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి పరదా బిర్యానీ. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఈ పరదా బిర్యానీ ఎవరినైనా సర్ప్రైజ్ చేయడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని నార్మల్గా మనం కేక్ని ఎలా అయితే కట్ చేస్తామో అలాగే కట్ చేసుకోవచ్చు. మీరు కేక్కి బదులుగా క్యాండిల్స్ని ఈ బిర్యానీ మీద పెట్టి నార్మల్గా కేక్ని ఎలా అయితే కట్ చేస్తామో అలాగే కట్ చేసుకోవచ్చు. చూడండి రైస్ అంతా కూడా మనకి ఇలాగా పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉడికింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.